హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. మూసీ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది. మూసీ దగ్గర ఉన్న ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా కొంత పునరావాసాల కేంద్రాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా కొంత అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కొంతమంది అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆవేదన చెందుతూ ఉంది. చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీని అప్రోచ్ అవుతూ ఉన్నారు. మాకు సహాయంగా ఉండండి, మాకు హెల్ప్ చేయండి, మేము అక్కడ చట్టపరంగానే మేము ఇల్లులు కట్టుకున్నాము అనే విధంగా అక్కడున్న బీఆర్ఎస్ లీగల్స్ని అయితే చాలామంది కూడా వెళ్ళి కలుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మూసీ బాధితులు కూడా అనేక విధాలుగా ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు బయటకు వస్తున్నాయి. మనం అవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఈ అంశం పైన బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి వాళ్ళు ఏ విధంగా లీగల్ పోరాటం చేస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లలితా రెడ్డి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, చూశారు అనేక విషయాలు మూసీకి సంబంధించిన బాధితుల విషయాలను కూడా మీరు చూశారు. మీ దగ్గర కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఎట్లా లీగల్గా ఫైట్ చేయబోతా ఉన్నారు, ఎట్లా ఉంది అసలు ఈ మూసీకి సంబంధించిన అంశం? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇదే వాళ్ళందరినీ రక్షిస్తుంది. మన కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పగా రాశారంటే ఎంతోమంది మేధావులు కలిసి, అంటే ప్రజలకి ఇట్లాంటి ప్రాబ్లం రాబోతుంది ఇన్ ఫ్యూచర్లో అనుకున్నారేమో, అందుకని ఆర్టికల్ 21ని పెట్టడం జరిగింది. రైట్ టు లైఫ్ విచ్ ఇంక్లూడ్ రైట్ టు షెల్టర్. సో పర్సనల్ లిబర్టీ కూడా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అన్నెసెసరీగా వాళ్ళని వాళ్ళ నివాసాల నుంచి తీసేసి వాళ్ళని భయాందోళనకు గురి చేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 2-3 months నుంచి చూస్తున్నాం, చాలా అంటే చాలా టెన్షన్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది. సరే ఒక 1 year విరామం దొరికింది, ఓకే ఇది తప్పిందేమో అనుకున్నారు, కానీ ఈ లోపల మళ్ళీ స్టార్ట్ అయింది. ఓపెన్గా ఏంటి అంటే మీ ప్రాపర్టీని నేను జీరో వాల్యూ చేసేస్తానని ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ అంటున్నారు. అంటే ఏ విధంగా ప్రజల మనసులో భయభ్రాంతులని నెలకొల్పుతున్నారనేది మనకు అర్థమవుతుంది. మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే ఉంటారు అంతే, మీ ప్రాపర్టీ జీరో వాల్యూ, మీరు అమ్మడానికి లేదు, ఎవరు కొనడానికి లేదు అన్న తర్వాత ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎన్నో కళలతోని వాళ్ళ డ్రీమ్ హౌసెస్ అవి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ ప్రాపర్టీ చేసుకున్నారు. సో వాళ్ళు అప్రోచ్ అయ్యారు, వాళ్ళ ప్రాబ్లం అంతా చెప్తున్నారు. అందరికీ ఆల్మోస్ట్ డాక్యుమెంట్స్ చెక్ చేసాము, అందరి టైటిల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్. అసలు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 20, 25, 30 years నుంచి పొజిషన్లో ఉన్నారు. విత్ ఆల్ అప్రూవ్డ్ డాక్యుమెంట్సే ఉన్నాయి, అన్నీ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంది, ప్లస్ వాళ్ళు ఇంటి ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ బిల్ కనెక్షన్ ఉంది, అది పే చేస్తున్నారు, వాటర్ బిల్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫైన్ డే అంటే ఒక విషయం ఏం అర్థం కావట్లేదు అంటే ఎందుకు సర్టెయిన్ పీపుల్ మాత్రమే ఎందుకు వాళ్ళంతా సాక్రిఫైస్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ని ఇవ్వాలి? మరి అదే జూబ్లీ హిల్స్లో, అదే బంజారా హిల్స్లో మరి పెద్ద పెద్ద లీడర్ల ఇల్లులు ఉన్నాయి, మరి సీఎం గారి ఇల్లు కూడా ఉంది. ఫస్ట్ వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా. యాక్చువల్గా చూస్తే అక్కడే గాంధీ గారి సరోవర్ ఒకటి కట్టి గాంధీ గారి విగ్రహం పెడితే జూబ్లీ హిల్స్లో ఎంత బాగుంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, మీరు ఆలోచించండి. ఇక్కడ ఎట్లాగా ఉంది, గాంధీ ఘాట్ అనే అంటారు. సో దీన్ని మంచిగా క్లీన్ చేసేసి ఇది ఏదైతే వాటర్ ఉందో దాన్ని ఫుల్ ఇంకా కొంచెం డీప్ చేసి దాన్ని క్లీన్ చేసి చేయొచ్చు. ఈ 1-2 yearsలో ఎప్పుడైతే మూసీ ప్రక్షాళన అని చెప్పిండ్రో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎప్పుడు కూడా ఒక గంపెడు చెత్త ఎత్తలేదు, క్లీన్ చేయలేదు, ఎలాంటి యాక్టివిటీ కాలేదు. ఎంతసేపు డెమాలిషన్ నడుస్తుంది. అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇంతగానం గురైపోయింది. అక్కడ ఎటువంటి బఫర్ జోన్ చూడలేదు, ఏం చూడలేదు. వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది, కమర్షియల్ కోసం కకృతిపడి అన్ని విధాలుగా పర్మిషన్లు ఇచ్చింది. వాళ్ళు చేసిన పాపానికి మేమెందుకు బలి కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అన్నట్టు కూడా మాట్లాడతారు. నిజమే అంటారా? అది గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం అంటారా? గత ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళందరికీ పర్మిషన్స్ ఎప్పుడున్నాయి? 2002, 2004, 2006 ఆర్ 2008, బిఫోర్ 2014 ఓన్లీ వాళ్ళ పర్మిషన్స్ అన్నీ. ఇప్పుడు నిన్న మొన్న కట్టుకున్నది కాదు. మధు పార్క్ రిడ్జ్ కూడా ఉంది కదా, 2002లో ఉంది వాళ్ళకి. 2002 ఎవరున్నారు అప్పుడు? 2004 or 2006లో కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్, రిజిస్ట్రేషన్స్ చేసిరు. ఏ గవర్నమెంట్ ఉంది? అంటే ఏ విధంగా అంటారు వాళ్ళు? అట్లా మాట అనేస్తే అయిపోతుందా? ఏ గవర్నమెంట్ మరి ఆ మధు రిడ్జ్ పార్క్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అదే పార్టీ ఉంది కదా. అప్పుడు ఏదో నోటికి వచ్చింది ఏదో అనడం కాదు, కరెక్ట్గా రికార్డ్ అంతా చెక్ చేసుకొని చెప్పాలి ఆ మాటలు. అంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని ఇంతగానం చూపిస్తూ ఉంది, అంత ఏం లేదు అన్నట్టు చెప్తా ఉంది. ఏం లేకపోతే వందల వేల సంఖ్యలో ప్రజలు ఎలా వస్తున్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి? ఏమనంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారా? ఏ విధంగా అనిపిస్తుంది మీకు? వాళ్ళ ఇల్లులు ఉన్నాయి అక్కడ,
సో అవన్నీ వదిలేసి ఒకవేళ వాళ్ళు అలా చేయడం అనేది ఎంత తప్పు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళు అప్రోచ్ అయితే ఎస్ మేము వీఆర్ విత్ యూ అని లీడర్స్ ఉన్నది ఎందుకు? మరి ప్రజాప్రతినిధులు అంటే ఏంటి? ఎప్పుడైతే ప్రజలు ప్రాబ్లంలో ఉండి వాళ్ళు అప్రోచ్ అవుతారో వాళ్ళకి సపోర్ట్ చేయడమే కదా. అంటే వాళ్ళు ఏదైతే అక్కడ కోల్పోతా ఉన్నారో దానికి బదులుగా స్థలం ఇస్తాము, వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా మేము ఇస్తూ ఉన్నాము, దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాపగండను సృష్టించి అది ప్రజల్లోకి పంపిస్తూ ఉంది అంటారు. నిజమే అంటారు అది? ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏముంది? ఫస్ట్ చేయాల్సిన పని ఏముంది? వాళ్ళు ఏదైనా ఒకటి అనుకున్నారనుకోండి, ఒక డిపిఆర్ ముందే చేసుకొని దానికి ఎంత అప్రాక్సిమేట్ కాస్ట్ వాల్యూ ఏంటి? ఇప్పుడు నిన్న డిక్లేర్ చేశారు 10,500 హౌసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి వాళ్ళ ప్రకారం అంటున్నారు. మరి ఈ 10,000 హౌసెస్ యాక్చువల్లీ యాజ్ ఆన్ present market value, not government value I'm talking about, because government value ki present market value ki చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ దాని ప్రకారం వాళ్ళకు ప్రపోజల్ పెట్టాల్సింది, ఇగో యాజ్ ఆన్ టుడే మీది ₹1,00,000 గజం నడుస్తుంది, ఎస్ వీఆర్ రెడీ టు గివ్ అంటే ఎవరు వద్దంటారు? అంతే కదా. కాకపోతే అలా అనకుండా మీకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అంటే ఎప్పుడన్నా ప్రజలు మిడిల్ క్లాస్ నుంచి అభివృద్ధి చెంది అప్పర్ క్లాస్కి వెళ్తారు, అంతేగాని ఆల్రెడీ అప్పర్ క్లాస్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు వీకర్ సెక్షన్కి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తా అని లాస్ట్ ఇయర్ భయపెట్టించారు. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లకు పంపిస్తామని. ఎందుకు పోతారు ఎవరైనా కూడా? నిజంగా వాళ్ళ ప్రాపర్టీకి కరెక్ట్ వాల్యూ కడితే మోస్ట్ వెల్కమ్ కదా, వి విల్ సపోర్ట్, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. చాలా మంది ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు, కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటా ఉంది, ఎక్కడ కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందో అనే విధంగా ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోతుందేమో విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలే వాళ్ళని ఆ విధంగా ఇవ్వకుండా చేస్తూ ఉంది అని అంటారు. నిజమే అంటారు? అదంతా పచ్చి అబద్ధం, దాంట్లో ఎలాంటి నిజాలు లేదు. మీరు చూడండి సోషల్ మీడియాలో, అరే మీరు ఇప్పుడు పర్సనల్గా మీరు వెళ్ళండి, ఇప్పుడు ఏదైతే హైదర్షాకోట్ విలేజ్ ఉంది కానీ బండ్లగూడ జాగిర్ ఉంది, మొత్తం మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ఎన్ని కిలోమీటర్లు వస్తుందో మీరు ఒక వాక్ చేయండి, మీరు అందరు ప్రజలను అడగండి, అసలు వాళ్ళకి అందరు విల్లింగ్ ఉన్నారా? ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ కదా, చూపించమనండి రియల్గా ఎస్ వీఆర్ విల్లింగ్ ఉన్నాము అని ఇప్పటివరకు ఎవరు చెప్పారు? ఎన్ని వందల మంది చెప్పారు, ఎన్ని వేల మంది చెప్పారు అవుట్ ఆఫ్ 10,500? లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. ఎటువంటి సమస్యలతో వస్తాను ముఖ్యంగా మూసి వాళ్ళు మీ దగ్గరికి లీగల్గా ఎటువంటి సమస్యల మీద ఇక్కడ మాకు ఇది కావాలి, ఖచ్చితంగా మాకు లీగల్గా ఇవి ఉన్నాయి, కాకుండా మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందని ఏ అంశాలు చెప్తా ఉన్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వాళ్ళు చాలా అంటే చాలా భయపడి ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఎక్కడ ఇల్లు పోతుందని, పిల్లల ఎగ్జామ్స్ ఉండే, ఎగ్జామ్స్ కూడా ఐ డోంట్ థింక్ సో వాళ్ళు ప్రాపర్గా రాసి ఉంటారు, బికాస్ చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చారు ఎప్పుడైతే వాళ్ళు ఎడ్యుకేషన్ చేసేటప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్ పర్మిషన్స్ ఉన్నాయి. వెన్ ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ అవర్ లేఅవుట్స్, అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్న తర్వాత ఏ విధంగా చేస్తారు? సో మమ్మల్ని సేవ్ చేయండి, సో కోర్టు ద్వారా మాకు న్యాయం ఇప్పించండి, కోర్టులో కేసెస్ ఫైల్ చేయండి అని అడుగుతున్నారు. సో వీళ్ళకి లీగల్లీ ఏంటంటే ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్, దట్స్ వై ఐ టోల్డ్ కాన్స్టిట్యూషన్. సో దీని ప్రకారము ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళేసి ఏదైతే ఇప్పుడు ఈ అన్యాయం జరుగుతుందో వాళ్ళకి అగేన్స్ట్గా దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. అంటే గాంధీ సరోవర్ ఏదైతే ఉందో 5,000 కోట్లు అనేది ప్రాపగండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఎవరైనా బుద్ధి ఉన్న వాళ్ళు 5,000 కోట్లు పెడతారా, దానిపైన నేను ఖచ్చితంగా ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడారో చర్యలు తీసుకుంటామన్న విధంగా లీగల్ సంబంధించిన వాటిని నోటీసులు కూడా ఇస్తామన్నట్టు చెప్తాను. ఇది ఎట్లా చూడవచ్చు దీన్ని? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఇంతగానో పాపగండా సృష్టిస్తుందంటే ఏం చెప్తారు? ప్రాపగండా సృష్టించేదేముంది, వాళ్ళే డిక్లేర్ చేసిరు ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పక్కన నడవడానికి హోటల్స్, హై రైజ్ బిల్డింగ్స్, అన్ని కమర్షియల్ బిల్డింగ్స్, అండ్ గాంధీ సరోవర్కి చుట్టుపక్కల ఏం వస్తుందో డిక్లేర్ చేసింది వాళ్ళు కదా, కాస్ట్ చెప్పింది వాళ్ళు. ముందైతే 5,000 కోట్లు, నిన్న సీఎం గారు 6,500 కోట్లు చెప్పారు ఓవరాల్ గా ప్రాజెక్ట్ కాస్ట్. ఫస్ట్ ఫేజ్ కి 6,500 చెప్పారు. ఇప్పుడు గాంధీ గారి విగ్రహానికి ఫస్ట్ 70 కోట్లు అన్నారు, ఐ థింక్ విత్ ఇన్ 2-3 minutes లోనే మళ్ళీ 200 నుంచి 300 కోట్లు సంథింగ్ అనేసారు. మీరు కావాలంటే నిన్నటిది చూడండి, వి వర్ సో సర్ప్రైజ్. అంటే బిల్డింగ్ కట్టడానికి మొత్తానికి అంటే విగ్రహానికి 70 కోట్లు, బిల్డింగ్ కి ఒక మొత్తం కలిపి ఆ స్ట్రక్చర్ మొత్తం తీసుకురావడానికి 200 కోట్లు అవుతా ఉంది. దాన్ని ఎందుకు ఇంతగానం చేస్తా ఉన్నారు? ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టిరు కదా అంత పెద్ద. ఇప్పుడు ఒక విగ్రహం కోసము మనుషుల ఇల్లులను తీసేయడం ఏంది? మీరు అది చెప్పండి. ఒక విగ్రహం తీసుకురావడానికి అని చెప్పి మనుషులు ఉన్నారు కదా అక్కడ, మనుషుల్ని తీసేయడం ఏంది? వాళ్ళ ఇల్లు కూలగొట్టడం వెళ్తా ఉంది అని అంటారు కదా. అక్కడ సర్వర్ల కోసం అయితే ఏదైతే గాంధీ విగ్రహం కోసం కాదు, అక్కడ ఉన్న మూసీ నది కోసం వెళ్తా ఉందనే వాదన వినిపిస్తా ఉంది. మూసీ నది ఫస్ట్ ఏమన్నారు, మూసీ బ్యూటిఫికేషన్ అని తీసుకొచ్చిరు చాలా రోజులు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, ముందు చెత్త ఎత్తండి, బ్యూటిఫై చేయండి, క్లీన్ చేయండి అని స్టార్ట్ చేసిరు ప్రజలు. అట్లా స్టార్ట్ చేసిరు, మా నాయకులు కూడా అదే చెప్పారు. చెప్పంగానే లేదు మూసీ ప్రక్షాళన అని చెప్పారు. మూసీ ప్రక్షాళన అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ విత్ హై రైజ్డ్ కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అలాంగ్ విత్
గాంధీ సరోవర్ అంటున్నారు. వై ఆల్ దీస్ థింగ్స్? మీరు ప్రక్షాళన అన్నారు కదా, ప్రక్షాళనకి స్టిక్ ఆన్ అవ్వండి, దాని డెప్త్ పెంచండి. ఎన్నో ప్రపంచ దేశాలలో మంచి మంచి అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్ కట్టిర్రు, అట్లా చేయొచ్చు కదా. ఎంత బ్యూటిఫుల్ గా దీన్నే ఇప్పుడున్న మూసి పాడుతున్న దాన్ని చాలా నీట్గా పక్కన వాల్స్ పెట్టేసి ఎస్టీపీలను పెట్టి దాన్ని క్లీన్ చేసి అట్లా అంతా చేసి స్టార్ట్ చేయొచ్చు. మంచి ఆఫర్ ఇవ్వండి ప్రజలకి, వాళ్ళు ఒప్పుకుంటే రియల్గా మేము వెల్కమ్ చేస్తాం. ఇంకా మాకు కావాల్సింది అదే, వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ ఆస్తులకి ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూని కట్టియండి, మంచిదే కదా. ఇప్పుడు నిన్న అన్నారు సీఎం గారు ఏమన్నారంటే, వాళ్ళు ఏముంది మొత్తం చూస్తే 10,500 కదా, ఏం కావాలి మీకు చెప్పండి అన్నారు. అది చెప్పేదేముంది, సార్కే తెలుసు కదా ఎంత ఉంది అక్కడ, మార్కెట్ వాల్యూ తెలుసు. వాళ్ళకి మంచిగా ఇచ్చి మంచిగా దీంతో పాటు ఒక స్వీట్ బాక్స్ కూడా పట్టుకోండి, మీరు ₹1,00,000 గజం ఉంటే ₹1,00,000 గజమా, 50,000 గజం ఉంటే 50,000 గజమా, వాట్ ఎవర్ ఇస్తానంటే ఎవరు వద్దంటారు. మేబీ ఆయనతో అటాచ్మెంట్ ఉంటుందేమో, ఫర్ దట్స్ ఓకే, వాళ్ళు దే విల్ గో అండ్ సెటిల్ సమ్వేర్. అంటే దీనిపైన బీఆర్ఎస్ అధినేతలు ఏం చెప్తా ఉన్నారు? మీ లీగల్ టీంకి వాళ్ళు కూడా, బీఆర్ఎస్ నేతలు కూడా మూసీ నదికి ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళ బాధితులను కలుస్తూనే ఉన్నారు. ఎట్లాంటి చర్యల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఏ విధంగా డిపిఆర్ ఉంది, దాని కాస్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఏ విధంగా కట్టాలని ఒక ప్రణాళిక ఉంది. అదే ప్రణాళికను ముందుకు తీసుకుపోవచ్చు కదా. తీసుకుపోయి ఈ హౌసెస్ నేమ్ డిస్టర్బ్ చేయకుండా అయిపోతుంది కదా. ఎందుకు ఇంత మంచి మహానగరాన్ని ఇట్లా ధ్వంసం చేయాలనుకుంటున్నారు? అవసరం ఏముంది? వాళ్ళు ఏం వాలంటరీగా ఇస్తున్నారా? ఏ విధంగా ఇస్తున్నారు చెప్పమనండి. ఈ రోజు వరకు ఎస్ వీఆర్ గివింగ్ అండ్ వాలంటరీగా ఎంతమంది చెప్పారు? ఒక 100 మంది, 200 మంది, 500 మంది అవుట్ ఆఫ్ 10,500, నాట్ ఈవెన్ 1%, 1.1% కూడా చెప్పలేదు, నాట్ ఈవెన్ 1%. ఇప్పటి వరకు లేనే లేదు అసలు అట్లాంటిది. సో అట్లా కాదు కదా. మా పార్టీ ఏంటంటే, ప్రజలు బాధపడొద్దు, ప్రజలు ఇష్ట ప్రకారంగా మీరు ఇస్తే ఇవ్వండి, లేదు అంటే వాళ్ళ ఇంటికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇల్లులు కూలడానికి లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. ఈ అంశం పైన ఏమైనా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నాయి? ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారు. లీగల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అది ఫండమెంటల్ హక్కు, రైట్ కదా. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మన రైట్ టు లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, మన ఇల్లులు పోతున్నప్పుడు ఖచ్చితంగా కోర్టుకు మనము రెమెడీకి వెళ్ళొచ్చు, కోర్టుకు అప్రోచ్ కావచ్చు. వాళ్ళందరికీ ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవ్వచ్చు. బికాస్ పిల్ కూడా వేస్తే ఏంటంటే 10,500 హౌసెస్, ఇది పబ్లిక్ ప్రొటెక్షన్కి హామ్ కలిగిస్తుంది. బికాస్ వాళ్ళు భయాందోళనతో ఇప్పుడు సడన్గా వచ్చి ఏదైనా డెమాలిషన్స్ అలా చేపట్టారనుకోండి, ఎంత కష్టం అవుతుంది అప్పుడు. ఏ విధంగా అంటే ఈ అంశం పైన ఏదైతే డెవలప్మెంట్ని ఆపుకుంటారు, అడ్డుకుంటారు అనే విధంగా కూడా మళ్ళీసారి ఇంకో కథనం వస్తుంది కదా. నిజంగానే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా మీరు? అస్సలు డెవలప్మెంట్కి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అగెయిన్స్ట్ కాదు. వీ వాంట్ డెవలప్మెంట్. అదే డెవలప్మెంట్ దారిలో నడిచి 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరంగా, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దేశంలో నంబర్ 1గా నిలబెట్టిన ప్రభుత్వం ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ. ఒక చిన్న రాష్ట్రం, చిన్న ఏజ్ ఉన్న రాష్ట్రంగా అవతరణ తీసుకొని ఎక్కడో మనది ఏదో ప్లేస్లో ఉన్న దాన్ని ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా అయితే మనం చూసినాం, ఇప్పుడు పర్ క్యాపిటా ఎలా పెరిగింది, ఎవ్రీథింగ్ మనం చూసినాం. 10 yearsలో ఏ విధంగా ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి, ఎట్లా ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఏ విధంగా ఐటీ రంగాలు ముందుకెళ్ళిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ఓవరాల్గా 33 జిల్లాలు, కలెక్టరేట్లు, కమిషనరేట్లు ఏం తక్కువ చేసిరని చెప్పి, అది డెవలప్మెంట్ అంటే. ఎన్ని హాస్పిటల్స్, న్యాయవాదుల్లో ఎంత మందికి జీపీలు, ఏజీపీలు, ఏ విధంగా పోస్టులు ఎట్లా పెరిగినాయి, ఏ విధంగా కోవిడ్ టైంలో ఇంక్లూడింగ్ న్యాయవాదులని గవర్నమెంట్ ఆదుకుంది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? కాళేశ్వరం డెవలప్మెంట్ కాదా? కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు అందించారు కదా, సాగునీరుని, తాగునీరుని అందించారు. మిషన్ భగీరథ చూడండి మీరు, ఎన్ని లేవు అసలు, అది డెవలప్మెంట్. ఇదేంటి, ఇది మహానగరంలో జనాలు ఉన్నారు, నివాసితులై ఉన్నారు, 10,500 కుటుంబాలంటే మాటలా? ఎట్లా, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు? అసలు చాలా టూ మచ్ అసలు అది. ఓకే, వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్, ఏ అంశం ఏం చెప్తారు? ఈ మూసీ పైన బాధితులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ డైరెక్షన్స్ ప్రకారం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆల్వేస్ మీతో ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాము, మేము మీకు ఖచ్చితంగా లీగల్ అసిస్టెన్స్ ఇస్తాము, భయపడాల్సిన అవసరం లేదు. ఏమున్నాయో చూడండి, నెగోషియేట్ చేసుకోండి. వెదర్ ప్రభుత్వం ఇచ్చే ఆఫర్స్ కానీ నెగోషియేషన్స్ మీకు నచ్చట్లేదు, ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ సూటింగ్ యువర్ ప్రాపర్టీ వాల్యూకి సూట్ అవ్వట్లేదు అంటే, ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ విల్లింగ్, ఎస్ అఫ్ కోర్స్ వీఆర్ వెరీ మచ్ రెడీ టు సపోర్ట్ యూ ఆల్. మేమున్నాం మీతోటి.